హనుమకొండ జిల్లా సాయంపేట మండలం పెద్ద కోడపాక శివార్లో దేవాదుల పైప్ లైన్ గేట్ వాల్ లీక్ అయి భారీగా నీరు ఎగసిపడుతూ వృధాగా పోతుంది. చుట్టూ పంట పొలాల్లోకి భారీగా నీరు చేరుతుంది. వరి పంట పొలాలు కోత దశలోకి రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పక్కనే విద్యుత్ వైర్లు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతు పనులు చేయాలని కోరుకుంటున్నారు. ఖరాబ్ అయింది. చూడు నీళ్ళు, చూడు నీళ్ళు, నీళ్ళు నీళ్ళు వాటి నీళ్ళు మొత్తం నీళ్ళు ఉన్నాయి. మొత్తం వరద మొత్తం ఖరాబ్ అయింది. వరి అంత ఖరాబ్ అయింది. వరి చేతికి వచ్చిన పంట మొత్తం వరి రేపమాకు కోసే వరికి ఖరాబ్ అయింది. మొత్తం ఖరాబ్ అయినాక ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఎట్లా? మరి రేపమాకు కోద్దాం అనుకున్నాం అసలు కదండి. రేపు హార్వెస్టర్ వచ్చి కోసే మూమెంట్ వరకే ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఏం చేస్తాం? పంట చేసి ఆరగాలు చేసి అంత పెట్టుబడి చేసి అంత ఆగా ఉన్నది. పెద్ద లైను అంత పవర్తోని మీద కరెంటు లైను, దానివల్ల అయితే ప్రాబ్లం అయితే చనిపోతే ఏంది కారకులు అధికారులు మీరు ఏం చేస్తారు? దీన్ని నిర్లక్ష్యం అనేది అంత ప్రాబ్లం బాగుండదు అసలుకి. అచ్చుకోవడం బాట దీని వంటి రోడ్డు ఉన్నది. అందరు వెహికల్ పోతున్నాయి. భయపడు కూడా ఇంత లైన్ మీద పోతుంది కదా. శాఖ వచ్చేప్పుడు భయపడు అందరు వెహికల్ కూడా ఆగుతున్నాయి ఇక్కడ. దీని అన్న మీరు స్పందించి అధికారులు తొందరగా దీన్ని బంద్ చేయగలరని కోరుతున్నాం.